హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 16వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ రాజా, కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్నానం, దానం, వ్రతాలు మొదలైనవి చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకి శక్తి ఉన్నా దానం చేయరో అటువంటి వారు రౌరవాది నరకబాధల్ని పొందుతారు. ఈ నెల రోజులు తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట దగ్గర కానీ, భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే సమస్తమైన పాపాలు నశించడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదుల్ని, నారికేళ ఫలదానాన్ని అంటే కొబ్బరికాయని దానం చేస్తే చిరకాలం నుంచి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేస్తే వారికి సంతాన నష్టం జరగదు. అంటే వారు జీవించి ఉండగా ఆ సంతానం చనిపోవడం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభంలో ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠంలో సకల భోగాల్ని అనుభవిస్తారు. కార్తీక మాసం అంతా ఆకాశదీపం కానీ, స్తంభదీపాన్ని కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకి సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకం అవుతుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిధాన్యం కానీ, నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు, ఇంకా దీపం పెట్టేవారిని పరిహాసం ఆడేవారు కూడా చుంచు జన్మని ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది. పూర్వం ఋషులలో అగ్రగణ్యుడైన మతంక మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యం పూజలు చేస్తూ ఉన్నాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపైన దీపాలు వెలిగించి చాలా భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేవారు. ఒకరోజు ఆ మునులలో ఒక వృద్ధుడైన ముని ఆ మునుల్ని చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభదీపాన్ని ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపైన దీపాన్ని పెడదాము. కాబట్టి మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని తీసుకుని వద్దాం రండి అన్నాడు. అప్పుడు అందరూ కూడా ఆ మాటలు విని పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపైన శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపైన పెట్టి అందులో ఒత్తి వేసి దీపాన్ని వెలిగించారు. తర్వాత వారందరూ కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉన్నారు. ఇంతలో పెళపెళమని శబ్దం వినిపించింది. అలా చూసేసరికి వారు పాతిన స్తంభం ముక్కలై పడి ఉంది. దీపం ఆరిపోయి చెల్లాచెదురుగా పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభంలోంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారు అతన్ని చూసి, అబ్బాయి, నువ్వెవరివి? ఈ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్మలారా, నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుణ్ణి, ఒక జమీందారుని. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం చేత మదాంధుడినై న్యాయాన్యాయ విచక్షణలు లేకుండా ప్రవర్తించాను. చెడు అలవాట్లు అలవాటవ్వడం చేత వేదాల్ని చదవకుండా, శ్రీహరిని పూజించకుండా, దాన ధర్మాలు చేయకుండా మెలిగాను. నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడి పంపుతూ ఉండేవాడిని. నేను ఉన్నతాసనం మీద కూర్చుని అతిథుల్ని నేల మీద కూర్చోమని చెప్పేవాడిని.
స్త్రీలని, పసిపిల్లల్ని హీనంగా చూసేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ మందలించలేకపోయారు. నేను చేసే పాపకార్యాలకి హద్దే లేకపోయింది. దాన ధర్మాలు ఎటువంటివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడినై, పాపినై, అవసాన దశలో చనిపోయి ఘోరమైన నరకాలు అనుభవించి 1,00,000 జన్మలలో కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యంలో ఉన్నాను. అప్పుడు కూడా నేను చేసిన పాపాలని పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకి మీ దయ వలన స్తంభంగా అయి ఇలా మానవ రూపం పొంది జన్మాంతర జ్ఞానినయ్యాను. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను, నన్ను మన్నించండి అని వేడుకొన్నాడు. ఆ మాటలు విన్న మునులందరూ అమితాశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీ కాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కానిది. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన మనుష్యుడికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది. అందువలనే ఈ స్తంభానికి ముక్తి కలిగింది అని ఆ మునులు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటల్ని విని, మునిపుంగవులారా, నాకు ముక్తి కలిగే మార్గం ఇంకేదైనా ఉందా? ఈ లోకంలో అందరికీ ఎలాగ కర్మబంధాలు కలుగుతాయి? అవి ఎలా నశిస్తాయి? నా ఈ సంశయాన్ని తీర్చండి అని ప్రార్థించాడు. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ కూడా తమలో ఒకడైన అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి, మేము కూడా వింటామని కోరారు. ఇలా 16వ రోజు పారాయణం సమాప్తమైంది. తరువాతి భాగంలో కార్తీక పురాణంలోని 17వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.